అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ ఆరోపించారు. హన్మకొండలో జరిగిన వరంగల్ పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని గణేష్ హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎలక్షన్లకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాకే ఎలక్షన్లకు వెళ్లాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. వరంగల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే యువ మోర్చా ఆధ్వర్యంలో ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ఉద్యమాలు చేయాలి అనే అంశాల మీద రోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక 2014లో తెలంగాణ వచ్చినాక నిధులు నియామకాలని పెద్ద పెద్ద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎదమర్చి ప్రజలను మోసం చేసి కేవలం కుటుంబ పాలనకు కేరా పడ్రస్గా రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ప్రజలు తంతే పోయి కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ అనుకుంటారు. ఇప్పుడు ఏదో 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఏమో వేస్తుంది, 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు, ఈ గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ కూడా అదే నాటకాలు చేస్తూ ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1 తారీఖు నుంచి 9 తారీఖు దాకా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చిందో వాటి మీదనంట ఆయన వారసత్వాలు ఇచ్చాడంట. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, రైతుల రుణమాఫీ ఎక్కడ పోయింది, విద్యార్థుల విద్యా భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు 2500 రూపాయలు ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది? ఇవన్నీ హామీలు ఏం చేశారు రేవంత్ రెడ్డి? ఈ రేవంత్ రెడ్డి చెప్తాడు వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. ఏవి 2 లక్షల ఉద్యోగాలు ఏవి అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నువ్వు వారసత్వాలు చేస్తున్నావా? ఇప్పటికి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను 4000 రూపాయలు. ఆ 4000 రూపాయలు ఇవన్నీ ఈరోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తా చెప్పిన 5 లక్షల రూపాయలు. ఏవి 5 లక్షల రూపాయలు? ఏ విధంగా నువ్వు ముందుకు వస్తావు ఈరోజు వారసత్వం అని చెప్పి? తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది, విద్యార్థి లోకం ప్రశ్నిస్తూ ఉన్నది. మొన్న వారం రోజులు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు బంద్ ఉన్నాయి. ఎందుకు బంద్ ఉన్నాయంటే ఫీజు రియంబర్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. అందుకు వారసత్వాలు ఇస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రజలను మోసం చేస్తూ 6 గ్యారెంటీలు, 6 హామీలు అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను మర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చెప్పింది. బీసీల ఓట్లు వేయించుకున్నాక ఇప్పుడు కోట్ల పేరుతోని కాలయాపన చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం తెలియదు ఫస్ట్ ఈ న్యాయ సమస్య ఉండదు, న్యాయ విచారణ కావాలి, దీనికి సరైనటువంటి న్యాయ సమస్య వచ్చినాకనే బీసీ డిక్లరేషన్ అయితే తెలియదు ప్రభుత్వం తెలుసు. కానీ ప్రజల ఓట్లు కావాలి, ఓటు బ్యాంకు కావాలి, బీసీలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అది జూబ్లీస్లో గెలిచినంత మాత్రాల ఈరోజు మేము ఎలక్షన్లోకి పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఏంటంటే ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పోటీస్తారంట. సర్పంచ్ ఎన్నికలు ఎవరుంటాయి? పార్టీ గుర్తు మీద గెలుస్తారు ఎవరు సర్పంచ్ ఎలక్షన్లో? ఎంపీటీసీ, జడ్పీటీసీ అంట కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత పెడతారంట. మేము అదే చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉన్నది, ప్రజలను మోసం చేయకండి. ఏవైతే హామీలు అమలు చేయగలుగుతావో ఆ హామీలు మాత్రమే నీ నోటికి వచ్చినట్టు నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పూటకో మాట మాట్లాడి ప్రజలను మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ కావచ్చు కానీ భారతీయ జనతా యువ మోర్చా ఊరుకునే ప్రసక్తే లేదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు చెప్పిన రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేస్తావా? చెయ్యి, లేకపోతే నీ అసెంబ్లీ గేటు, నీ యొక్క సెక్రటరీ గేటు ముట్టడిస్తామని చెప్తా ఉన్నా. అంటే మీకు ప్రజలు విద్యార్థులు అంటే అంత చులకన్నా మీకు ప్రజా సమస్యలు పట్టవా? విద్యార్థుల సమస్యలు పట్టాయా? కేవలం హామీలు లాగానే ఉంటాయా? అవి అమలు చేయరా? భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నిస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి ఈ మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖ గారు వారి మధ్యలో అవినీతిలో వాళ్ళు కొట్టాడుతారు. కానీ ప్రజా సమస్యని ఆమె పట్టించుకోదు, ఆయన అక్కడ పొంగులేని పట్టించుకోరు. కేవలం వాళ్ళకు
కలెక్షన్లు నువ్వు తీసుకున్న ఎక్కువ పైసలు, నేను తీసుకున్న ఎక్కువ పైసలు, ఇవే కలెక్షన్ల కోసం కొట్లాడుతున్నారు. అటువంటి రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి రాబోయే రోజుల్లో బిడ్డ ఈ 1 తారీఖు నుంచి 9 తారీఖు దాకా చేస్తున్న వారస్తవాల కన్నా ముందే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి వారస్తవాలు చేసుకుని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా నుంచి ప్రశ్నిస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే విధంగా ఇదే పంతన పోతే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కబడ్దారని చెప్తా ఉన్నా. భారత్ మాతాకి జై.